భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇవాళ ఈటెల రాజేందర్ గారు వచ్చారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎలా ఎదుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని కేంద్ర నాయకత్వం ఏ ఆలోచన చేస్తుందో దాన్ని పులికిపుచ్చుకున్న రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. బూత్ కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రం నిర్మాణం కావచ్చు, నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీ నిర్మాణం అంతా కూడా బ్రహ్మాండంగా ముందు కొనసాగుతూ ఉంది. కేసీఆర్ గారు ఎన్ని డబ్బులు పంచి పెట్టినప్పటికీ, ప్రలోభాలకు గురి చేసినప్పటికీ, ఉద్యమకారుల మీద, ప్రజల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఇవాళ పోలీసు కేసులు పెట్టి జైలు పాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజం బెదిరిపోయే సమాజం కాదు. తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు ఆత్మను ఆవిష్కరించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మన పార్టీని చూస్తే చాలా విభేదాలని దాన్ని ఎలా కలుపుకపోతారు? అన్ని పార్టీలలో విభేదాలు ఉంటాయి, ఎక్కువ తక్కువ, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభేదాలు కాదని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది తప్ప విభేదాలు ఉండవు. విభేదాలతో కూడుకున్న పార్టీలు కొనసాగలేదు. పరస్పరం విభేదాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కొనసాగడానికి ఆస్కారం లేదు. పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి, అన్ని పార్టీలలో ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకొని పోతాం. అవన్నీ విధానపరమైనటువంటి వాటి తప్ప సిద్ధాంతపరమైన. ఇలా ప్రశ్నపత్రం లీకేజ్ అనేది దాని యూత్ అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. వాడికి ఏ విధంగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే భారతీయ యువజన మోర్చా రాష్ట్ర నాయకత్వం, మా అధ్యక్ష నాయకత్వంలో 11 మంది జైలు పాలయ్యారు. దాదాపు 15 రోజుల పాటు బెయిల్ లేకుండా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండంగా ధర్నాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలి, వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి. మూడో అతి ముఖ్యమైన డిమాండ్ వెంటనే మళ్ళీ ఎగ్జామ్ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. 4వ డిమాండ్ కూడా చేసినాం. ఏ పిల్లలైతే పేదరికంలో మగ్గి వాళ్ళు పాపం అతి కష్టం మీద ఫీజులు కట్టి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ డబ్బులు కట్టి చదివించారు, వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు చొప్పున మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 1 లక్ష రూపాయలు విద్యార్థులందరికీ కూడా కంపెన్సేషన్ ఇచ్చి వారిని ఆదుకొని పునః పరీక్షలకు వెళ్లే విధంగా చేయాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ అందులో భాగంగానే వరంగల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేందర్, RTV న్యూస్, వరంగల్.